తెలంగాణ సంక్రాంతి పిండి వంటలలో ఖచ్చితంగా ఉండే ఒక ఐటెం సకినాలు. ఈ సకినాలు కొన్ని పదార్థాలతోటి ఈజీగా చేసేసుకోవచ్చు. కాకపోతే ఆ సకినాలు పొయ్యడం అనేది కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. మిగతాదంతా ఈజీ కలిపేసుకోవడం పిండి. వీటిని తయారు చేసుకునే విధానం, ఫస్ట్ నైట్ రైస్ని ఇలా బాగా కడిగేసి నానబెట్టేసుకోవాలి. ఇక్కడ మేము 2 కేజీల రైస్ తీసుకున్నామండి. నెక్స్ట్ మొత్తం నీళ్ళన్నీ వడగట్టి పిండి మరాడించేసుకోవాలి. ఈ పిండికి సరిపడినంత సాల్ట్, వాము, నువ్వులు వేసుకోవాలన్నమాట. కొంతమంది కారం సకినాలు కూడా చేస్తారు. పచ్చిమిర్చి వాటిని దంచి వీటిలో వేసేసుకొని సకినాల్లాగా పోసేసుకుంటారు. కాకపోతే ఇక్కడ మనం ప్లెయిన్గా చేస్తున్నాం. నువ్వులు, వాము, సాల్ట్ ఈ 3 వేసి ప్లెయిన్గా చేస్తున్నాం సకినాలు. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండినంతా కలిపేసుకోవాలి. ఇలా ఈ కరెక్ట్గా పిండికి తగినట్లు నీళ్లు పోసుకుంటూ మనం ఎంత పిండి అయితే తీసుకున్నామో దానికి సరిపడా ఈ విధంగా చూపిస్తున్న విధంగా పిండి ఇలా లూజ్గా కలిపేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ సకినాలు పోస్తున్నారు మా ఫ్రెండ్, అలాగే మా ఆంటీ గారి సకినాలు చేశారండి. మధ్యలో గౌరమ్మ అని ఇలా పెడతారంట. దీని చుట్టూ ఫస్ట్ సకినం అనేది పోస్తారంట. నెక్స్ట్ మనం దీని చుట్టూ మిగతా సకినాలన్నీ పోసేసుకుంటారు. ఇలా కొద్దిగా పిండి తీసుకొని సన్నగా ఇట్లా రౌండ్గా చేయాలి. ఇదే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, మిగతాదంతా ఈజీ. ఇలా అన్నిటినీ నీట్గా పోసేసుకొని కనీసం ఒక ½ అన్ అవర్ అయినా వాటిని ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత వీటిని జాగ్రత్తగా ఒక ప్లేట్తో తీసుకొని ఆయిల్లో ఇలా వేసేసుకోవాలి. చక్కగా 2 వైపులా వీటిని వేయించేసుకోవాలి. ఇలా అతుక్కుపోకుండా ఇలా పొడవుగా ఒక కడ్డీలాగా ఉండిద్ది అనమాట. వీటి కోసమే ప్రత్యేకంగా ఉంటుంది. దాంతో ఇలా తిప్పుకుంటూ నీట్గా చక్కగా మన సకినాలు మొత్తం వేయించేసుకోవాలి. గిన్నెలోకి తీసేసుకొని మొత్తం ఇలా సకినాలన్నీ వేయించేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తెలంగాణలో ఇది చాలా ఫేమస్ పిండి వంటకం సకినాలు. వీటిని ఉదయాన్నే టీతో తింటారంట, ఇంకా స్నాక్స్లా తినొచ్చు. అన్ని రకాలుగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.